హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో మన ఛానల్లో కొంచెం వీడియోస్ చేయడం అనేది కొంచెం 1.5 month నుంచి ఫర్ సమ్ రీజన్స్ నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్. సో ఇవాళ మార్కెట్ క్రాష్ అనేది మనం చాలా దారుణంగా చూసాం. ఎలక్షన్స్లో బీజేపీ నెగ్గినా కూడా ఆ మ్యాండేట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లియర్ కట్ మ్యాండేట్ రాలేదని చెప్పి వచ్చింది. బట్ ఇక్కడ మీరు గమనిస్తే పంప్ అండ్ డంప్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. ఓకే, ఇక్కడ ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నిన్న ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్గా అందరూ 350, 340, 330 ఇచ్చారని చెప్పి మనకి ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది కదా. అయ్యి 1000 పాయింట్స్ అనేది 1000 సంథింగ్ 750 పాయింట్స్ అనుకుంటా మనకి గ్యాప్ అప్ అయ్యి. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను, ఓకేనా. సో ఫ్రైడే క్లోజ్ తర్వాత మండే ఇది పరిస్థితి, ఓకేనా. సో ఈ పరిస్థితి 800 పాయింట్స్ 850 పాయింట్స్ తర్వాత మీరు ఈవేళ రిజల్ట్స్ ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినాయి అని 230 ఎన్నో వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు. సో ఎక్స్పెక్టెడ్ ఎంత అంటే 150, 160 అనమాట. సో వాళ్ళకి రఫ్లీ 70 సీట్స్ ఎక్కువ వచ్చినాయి. సో దానికి ఇది పడింది అనమాట. సో పంప్ చేశారు అంటే నిన్న చాలామందికి ఇంటర్నల్గా తెలుసు. సో నిన్న పంప్ చేసి పొజిషన్స్ అన్నీ క్లియర్ కట్గా ఇక్కడ పెట్టుకున్నారు ఈ ఏరియాలో, చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. సో మనం ఎప్పుడైనా చూసామో, నాకు తెలిసి ఎవరు కూడా చూసుంటారు, ఎందుకంటే జరగలేదు ఇప్పుడు దాకా. ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ 4000 పాయింట్స్ ఏకంగా. ఓకే, సో లో చూస్తే సో అంటే రఫ్లీ 4800 పాయింట్స్ డ్రాప్. 4800 పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ డే అంటే అసలు ఇంకా అది కూడా గ్యాప్ డౌన్ కూడా లేదు ఇనీషియల్గా మార్నింగ్. సో రఫ్లీ ఉంటే ఒక 100 పాయింట్లు కూడా లేదు మార్నింగ్ అయితే అసలు గ్యాప్ డౌన్ బ్యాంక్ నిఫ్టీలో అంతే. ఓకే, సో అలాంటిది ఇలాంటి డ్రాప్ అంటే అసలు ఈ పక్కన అందు గురించి స్టాక్స్ నేను ఒకసారి షేర్ చేద్దామని పక్కన పెట్టుంచాను. ఇందులో నేను చాలా చేశాను. ఇంట్రాడేలో లాస్ వచ్చింది. ఓకే, సో కొంచెం లాసే కదా అని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్, బట్ లక్కీగా హ్యూజ్ పొజిషన్స్ తీసుకోలేదు. ఇనీషియల్గా తీసుకున్నాను కానీ ఒక బౌన్స్ వచ్చినప్పుడు మట్టికి లక్కీగా తీసానని చెప్పొచ్చు యాక్చువల్గా ఫ్రాంక్గా అయితే. ఓకే, సో లేదంటే ల్యాక్స్లో ఉండేది లాస్. ఓకే, ల్యాక్సే ఇంకా. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డ్రాప్ నేను ఎప్పటికప్పుడు బౌన్స్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఎంత దూరం అనుకుంటే. సో ఇది ఫ్రెండ్స్, ఓకే, ఇది 15 minutes చార్ట్. సో 15 minutes చార్ట్లో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇది షేర్ చేస్తున్నానంటే చూడండి. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఇదిగోండి, ఇక్కడ ఈ బేసిక్గా ఇది ఏదైతే ఉందో డైలీ టైం ఫ్రేమ్ ఉంది కదా. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ బయింగ్ అనేది లాస్ట్లో జరిగింది, తెలుసు కదా. ఎక్కడ జరిగింది బయింగ్, అది చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్లో జరిగింది బయింగ్ కదా. ఇదిగోండి ఈ లెవెల్స్ ఇక్కడ జరిగింది. సో ఈ లెవెల్స్లో బయింగ్ జరిగింది కదా. ఇక్కడ ఎవరో క్లియర్ కట్ ప్రీ ఆర్డర్స్ ఉండుంటాయి. ఓకే, సో సమ్ కాల్ రేటింగ్ ఏదో జరిగి ఉంటుంటుంది. సో బయ్యర్స్ అయితే స్ట్రాంగ్గా వచ్చారు. అక్కడి నుంచి మార్కెట్ని దాదాపుగా 500 పాయింట్స్ పైకి తీసుకెళ్లారు, అవును కదా. సో 2300 నుంచి 2800 అంటే రఫ్లీ 550 పాయింట్స్ అలాగా పైకి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కరెక్షన్ అనేది వస్తే బెటర్ యాక్చువల్గా అయితే ఇమీడియట్గా, కానీ ఇంకా మోస్ట్లీ ఇవాళ చాలామంది వైపౌట్ అయిపోయారు. ఓకే ఫ్రెండ్స్, సో మోస్ట్లీ అయిపోయారు. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఒక్కళ్ళనే వాళ్ళు మనీ అందులోంచి తీయలేరు కాబట్టి వాళ్ళు సేఫ్ అనమాట యాక్చువల్గా. సో ఇంకొకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే చెప్పాలంటే లాస్ట్ 4-5 monthsలో ఏ గెయిన్స్ అయితే వచ్చినాయో మొత్తం ఇవాళ గెయిన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఓకే, అన్ని స్టాక్స్లో. ఓకే, సో ఇది కొంతమంది ఏమంటున్నారంటే క్విక్గా చూపించాలి. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇదే బేర్ సెటప్ అంటున్నారు, అంటే బేర్ స్టార్ట్ అయ్యారు అంటున్నారు అనమాట. సో అంటే బేర్ స్టార్ట్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా 1 by 1 డ్రాప్లు వేసుకుంటూ వస్తారు. ఓకే,
సో మధ్యలో ఇంకొక రైజ్ వచ్చినా కూడా మళ్ళీ ఇంకో డ్రాప్ వేసుకొచ్చి సో ఓవరాల్గా ఇదిగోండి ఇంత కరెక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కరెక్షన్ అంటూ రావడం జరిగితే సో 20,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో రావాలి పెండింగ్, బట్ రాలేదు కదా, ఇదిగోండి ఇంతవరకు కూడా వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో బేర్స్ చూడలేదు, అంటే కంప్లీట్ ఒక 1 ఇయర్ అట్లీస్ట్ 1 ఇయర్ మనం బేర్ మార్కెట్ అనేది చూడలేదు కదా. సో ఇక్కడ బేర్ మార్కెట్ రావడానికి ఒక కారణం ఉంది, అదేంటంటే సో టూ మచ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది మార్కెట్. ఒకటి అంటే 2 ఫేజుల కింద ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఒకటి ఇదిగోండి ఫస్ట్ థింగ్, ఒకటి ఇది ఒకటి కదా. సో 2 ఛానల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కరెక్షన్ ఫేజ్ ఇది. ఓకే, సో ఈ కరెక్షన్ ఫేజ్ ఎంతవరకు వస్తుంది అనేది మనం అసలు ఆ బాటమ్ ఫిషింగ్ అనేది మనం చేయలేము, అవ్వదు కూడా. ఓకే, అది మార్కెట్ ఎంతవరకు వచ్చి బౌన్స్ అవుద్ది అనేది చూసుకుని మనం మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేసుకోవాలి తప్ప ఇక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు వస్తుంది అని తెలియదు. అది వాడు డ్రాగ్ చేస్తాం మొదలెడితే వాడు అంటే డెప్త్ వాళ్ళు ఎక్కడ చీప్ ప్రైస్ ఉందో అక్కడ వరకు తీసుకెళ్ళిపోతారు ఇంక. ఓకే, సో ఇది ఒకటి. అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ కానీ రేపు నైట్ కానీ ఈ జేడీయూ టీడీపీ జనసేన వీళ్ళందరూ ఎలియన్స్ ఉన్నారు కదా. సో ఈ 2 ఎన్డీఏలో పార్ట్నర్స్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిపి 290 ఫామ్ అయింది. ఓకే, బట్ ఆ 290 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అందుట్లో కూడా ఇంకొక 10-5 రిస్క్లో ఉన్నాయి. సో ఒకవేళ 280 వచ్చిందనుకో, సో 272 273 మ్యాజిక్ ఫిగర్. సో అంత దారుణంగా నెక్ ఆన్ నెక్లో ఉన్నప్పుడు గవర్నమెంట్లో ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఉంటాయి. సో ఆ బేస్ చేసుకుని సో ఇన్ కేసు ఇండియా కూటమికి కనుక వాళ్ళు ఎవరన్నా ఇందులో వాళ్ళు రాత్రికి రాత్రి జంప్ అయినా అలాంటివి ఏమైనా జరిగితే అప్పుడు ఇండియా ఎలియన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఫామ్ చేస్తారు గవర్నమెంట్. సో వాళ్ళు ఫామ్ చేస్తే ఇమీడియట్గా మనకి నెక్స్ట్ 6 months ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 6 months ఇంపాక్ట్ ఉంది అంటే ఆబ్వియస్గా మనకి మార్కెట్ అనేది కరెక్ట్ అవుతుంది. అది ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం చెప్పలేం. ఓకే, 2,000 పాయింట్స్ పడవచ్చు, 3,000 పాయింట్స్ పడవచ్చు, అంటే రఫ్లీ ఇంకొక 6% వెళ్ళిపోద్ది అంటున్నారు. అంటే ఇంకో 6% అంటే రఫ్లీ ఇంకొక 2,500 పాయింట్స్ వెళ్ళిపోద్ది నిఫ్టీలో. ఓకే, సో అలా ఉంటుంది జనరల్గా. సో దీనికి ప్రిపేర్ అయిపోతే ఓకే, కానీ ఇన్ కేస్ మోడీ గవర్నమెంట్ వీళ్ళ ఎలియన్స్లో ఎన్డీఏ ప్లస్ జేడీయూ అదే టీడీపీ ప్లస్ జేడీయూతో కలిపి సస్టైన్ చేసుకుని నిలబడితే ఈ నెక్స్ట్ 3-4 డేస్లో ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి క్లియర్ కట్గా ఉంటే అప్పుడు మనకి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బౌన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, స్ట్రాంగ్ బౌన్స్ అంటే ఎంత బౌన్స్ అంటే మనము ఆల్ టైమ్ హైస్ టచ్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఎందుకు అంటే అదొక కాన్ఫిడెన్స్ అనమాట మార్కెట్కి. ఓకే, మళ్ళీ హైకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది మూవ్ అవుతుందా లేదా అనేది గవర్నమెంట్ తీసుకుని సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఓకే, సో లేదు అంటే మట్టికి మార్కెట్ కరెక్షన్ ఫేజ్లోకి వస్తుంది. బట్ ఎంత వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇప్పుడున్న ఇండియన్ గ్రోత్ స్టోరీకి ఈవెన్ కాంగ్రెస్ ఎలియన్స్తో ఉన్న ఇప్పుడున్న ఎన్డీఏ ఉన్నా కూడా ఏమీ ఆగదు అనేది మట్టికి నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, ఎవరు వచ్చినా కూడా కొంతమంది కొన్ని రకాలుగా వర్కౌట్ చేస్తారు, బట్ మోడీ గవర్నమెంట్ చేసినంతగా వాళ్ళు చేస్తారని మట్టికి నాకు నమ్మకం లేదు. అందుగురించే వాళ్ళు ఒకవేళ కనుక ఏదన్నా ఎవరితో అన్నా బై చేసి ఎలియన్స్ పెట్టుకుని చేసుకుంటే ఫస్ట్ 6 months మట్టికి మనం కరెక్షన్ చూస్తాం, నెక్స్ట్ 6 months కూడా. ఓకే, అలా జరగదని ప్రస్తుతానికి అనిపిస్తుంది. ఒకవేళ జరిగితే దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, సో నిఫ్టీలో ఎనీ అప్సైడ్ అప్ మూవ్ ఓకే 200 నుంచి 500 పాయింట్స్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మట్టికి మనం మళ్ళీ 23,600 23,500 చూస్తాం ఫ్రెండ్స్. అండ్ దట్టు ఈ నెక్స్ట్ 2 డేస్లో చూడొచ్చు. ఒకటి ఎందుకంటే మార్కెట్ని అసలు ఇప్పుడున్న వాలటాలిటీకి మనం ఏం చెప్పలేం. రేపు తీసుకెళ్ళి 4,000 పాయింట్స్ పైన పెట్టినా చాలామంది సెల్ చేస్తారు రేపు, కానీ మార్కెట్ పైకి వెళ్తానే ఉంటుంది అనమాట రేపు ఎల్లుండా కూడా. లేదు రేపు నెగిటివ్ న్యూస్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తక్కువ మెజారిటీ వచ్చిందనుకో, అప్పుడు రేపు మళ్ళీ ఇంకొక గ్యాప్ డౌన్ ఉండి ఇంకొక 1,000 పాయింట్స్ కూడా మనకి పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో మనం ప్రిపేర్ అయిపోయి ఉండడం బెటర్ తప్ప ఇంక వేరేది ఆల్టర్నేటివ్ లేదు. అండ్ కమింగ్ టు స్టాక్స్, మీరు స్టాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, నేను క్విక్గా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే పరిస్థితి, బట్ ఇట్స్ ఏ డీప్ అనమాట. ఇంక ఇది డీప్ రెడ్, ఇదిగోండి ఇది ఎంత డీప్ రెడ్ అంటే నేనైతే ఇంత రెడ్ అసలు చూడలే ఈ మధ్యకాలంలో. ఇక్కడ మీరు ఎక్కడైనా ఇందుట్లో ఎక్కడైనా మీరు క్యాండిల్ చూడగలుగుతున్నారు అసలు? ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఈ క్యాండిల్ చూడండి, ఇది ఇంత సైజ్ క్యాండిల్ ఓన్లీ ఇదిగోండి ఇక్కడ ఒకటి పడింది కోవిడ్లో, ఈ క్యాండిల్ అది కూడా ఈ క్యాండిల్ పడింది కానీ మళ్ళీ బౌన్స్ చేసి అట్లీస్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకెళ్ళాడు. ఇది అసలు ఈ క్యాండిల్ అయితే కంప్లీట్. సో ఇన్ కేస్ ఏమన్నా పడిందా ఇంకొకటి, సో ఇక్కడతో ఇది ఫినిష్ చేసేస్తాడు ఈ లెగ్. సో బ్యాంక్ నిఫ్టీ వస్తే ఇంకొక 2000 పాయింట్స్ కిందకి రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, బట్ అది చాలా బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అవుతుందని కూడా అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే ఇదిగోండి ఇది ఈ లెవెల్ టేర్ చేయకూడదు అనమాట. సో 42,000 టేర్ చేసి కిందకి క్లోజ్ అయితే మట్టికి ఇంకా మనకి బ్యాంక్స్లో బేర్ మార్కెట్ స్టార్ట్ అయినట్టే. అంటే అది ఇంకా కొంచెం కంటిన్యూస్గా వస్తుంది. అంటే మనకి దానికి తగ్గట్టు ఇక్కడ ఎందుకు కరెక్ట్ అవుతుంది అనేది కూడా మనకి లైవ్లో మనకి బయట సిచ్యువేషన్స్ అర్థమైపోతూ ఉంటాయి. గవర్నమెంట్ స్టేబుల్గా ఉండకపోవచ్చు, వాళ్ళు ఏదో ఒక పని చేయవచ్చు అనమాట, నచ్చని పని, ఏదో సంథింగ్ పాలసీస్ అలాంటి వాటిల్లో తెలిసిపోతుంది నెక్స్ట్. ఎందుకు ఇప్పుడు ఈ వీక్లోనే మనకు సిచ్యువేషన్ అర్థమైపోద్ది. ఓకే, అండ్ ఇదే నేను ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంది. యాక్చువల్గా ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళు లాస్ట్ 2 monthsలో బుక్ చేసుకుని ఉండాల్సింది. బట్ ఎవరైనా బుక్ చేసుకోకుండా ఉండుంటే మట్టికి వాళ్ళు నాకు తెలిసి చాలా ఐ మీన్ ఇక్కడ చూడండి అసలు 25% పిఎఫ్సి. ఫస్ట్ అయితే 30% పడింది, 30% ఆర్ఈసీ, 30% చూస్తున్నారు కదా మీరు. సో అసలు ఇంకా ఏం మాట్లాడాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఇదిగోండి ఇది పొజిషన్. సో ఇది ఒక్క దెబ్బతో ఏం అయిపోదు అనమాట. సో బేసిక్గా వీళ్ళకి ఎవరో హ్యూజ్ క్వాంటిటీ అమ్మినోళ్ళు వీళ్ళందరూ. సో ఇంకా పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి మోస్ట్లీ. సో ఇంకొక 5-10% కనుక కరెక్ట్ అయితే అది బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అయిపోద్ది ఇందులో. లేదు అగ్రెసివ్గా ఉంటే జనరల్గా ఇలాంటి లెవెల్స్లో తీసుకుంటే ఉపయోగం, ఎందుకంటే 25-30% కరెక్షన్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ కమింగ్ టు ఆర్ఈసీ కూడా సేమ్ పరిస్థితి అంతే. ఎందుకు ఈ స్టాక్స్ చూపిస్తున్నానంటే ఈ స్టాక్స్ చాలా మోస్ట్ పవర్ఫుల్ స్టాక్స్. మొన్నటిదాకా హై పీఈతో ట్రేడ్ అవుతున్నాయి, ఓకే, ప్రైస్ టు ఎర్నింగ్ అవ్వచ్చు. సో కానీ ఇప్పటికీ ఇంకా హై పీఈ ఉంది, బట్ సింగిల్ డేలో 25-30% పడినప్పుడు ఆ స్టాక్స్ ఇమీడియట్గా నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకో 25% పడదనమాట, 5% పడవచ్చు. సో ఆ 5% డిప్ని మనం క్యాష్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇదిగోండి అశోక్ లైలాండ్, ఇది ఒకటి చూపిందాం అనుకున్నాను. అశోక్ లైలాండ్ ఒకటి చాలా బాగా కిందకు వచ్చాడు, అసలు రఫ్లీ 50 రూపీస్ వచ్చాడు కిందకి. ఎల్ఐసి మీరు నిన్న ఫుల్ స్వింగ్లో ఉంది స్టాక్. అసలు నిన్నటికి ఇవాళకి ఏమైనా సంబంధం ఉందా? 200 పాయింట్స్ ఒక్క దెబ్బకి, అసలు నిజంగా 200 పాయింట్స్ నిన్నటి నుంచి ఇవాళకి చూడండి. 877, 1077. అఫ్కోర్స్ కొంచెం బౌన్స్ అయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ నేను జస్ట్ జనరల్గా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ బెట్స్. ఎవరన్నా కూడా 2 ఏళ్ళు 2 years వద్దు, 2 years అనేది లాంగ్ పీరియడ్. 1 year కనుక హోల్డ్ చేసినా కూడా వాళ్ళకి అట్లీస్ట్ 15% ప్రాఫిట్ అన్నా వస్తుంది. అంటే వదిలేస్తే, నేను చెప్పేది మేనేజ్ చేయకుండా వదిలేస్తే. లక్ ఉంటే 20% కూడా రావచ్చు. ఐ మీన్ లక్ అంటే మార్కెట్ ఎగ్జాక్ట్గా పెర్ఫామ్ చేస్తే 20% కూడా రావచ్చు. బట్ ఇవన్నీ లాంగ్ టర్మ్ బెట్స్. ఇంతంత సింగిల్ డేలో పడ్డాయి కదా. ఐఆర్ఎఫ్సి ఒకటి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి మట్టికి చాలా పీఈస్ చాలా సివియర్గా ఉన్నాయి. ఇవి రైల్వే స్టాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ టైమే కరెక్ట్ అవ్వాలి యాక్చువల్గా, బట్ అంత కరెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది కదా. సో ఈ కరెక్షన్, లాస్ట్ కరెక్షన్ ఏదైతే ఉందో, ఇదిగోండి లాస్ట్ టైం వచ్చిన కరెక్షన్, దీన్ని బ్రేక్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్టెల్ ఉంది, 305 కనుక బ్రేక్ చేస్తే రైల్టెల్ అనేది బేర్లోకి వచ్చేసినట్టు. అంటే వీళ్ళ ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఆ స్టోరీ చెప్పడానికి ఏమి ఉండదు. ఓకే, సో అంటే
ఉన్న ఆర్డర్స్కి తగ్గ బిజినెస్ ఉంది, అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఎగ్జిక్యూట్ చేసేదాకా కూడా బేసిక్గా కొత్త ఆర్డర్స్ తీసుకోరు, లేదంటే మ్యాన్ పవర్ సరిపోదు, లేదా ఐ మీన్ ప్రైస్ టు ఎర్నింగ్ కానీ రిటర్న్ ఆన్ ఆర్ఓసిఈ ఉంటుంది కదా, సో వీటి మీద కూడా మనకు మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవునప్పుడు జనరల్గా ఎఫ్ఐఎస్ కానీ ఎవరైతే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. సో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయి స్టాక్ ఆటోమేటిక్గా కిందకు వస్తుంది. అండ్ ఎర్కాన్ ఇది కూడా సేమ్. సో అంటే బేసిక్ ఈ స్టాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ స్టాక్స్లో రైల్వే స్టాక్స్ అయితే అప్పుడే టచ్ చేయడం రిస్క్ ఫ్రెండ్స్. ఓకే, బట్ ఆర్ఈసీ పిఎఫ్సి టచ్ చేయొచ్చు, ఎల్ఐసి టచ్ చేయొచ్చు. ఓకే, ఐఆర్ఎఫ్సి, రైల్టెల్, ఎర్కాను, ఈ ఎరడా ఉన్నాయి కదా, ఇవి బౌన్స్ అయితే మట్టికి ఫ్రెండ్స్ రేపు బౌన్స్ అయిపోతాయి మోస్ట్లీ. ఓకే, 5-6% బౌన్స్ అయిపోతాయి గ్యారంటీగా. కానీ అక్కడి నుంచి మనము ఫ్రైడే క్లోజింగ్ కూడా చూసుకుని మళ్ళీ కొత్తగా తీసుకోవచ్చు తప్ప, రేపు ఎల్లుండా కూడా కొంచెం వాచ్ చేయడం బెటర్ ఈ 4 స్టాక్స్ అయితే నా దృష్టిలో. సో వెంటనే తీసేసుకోవడం కన్నా. అండ్ టాటా పవర్ నో డౌట్ ఇది యాక్చువల్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఇది ఒక మంచి క్యాష్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ డిప్ తీసుకున్నట్టే ఇది అనమాట. ఓకే, ఐనాక్స్ గ్రీన్ మంచిగా వచ్చింది, బట్ ఎప్పటి నుంచో ఇది ఒక లెవెల్లో ప్యారలల్గా సస్టైన్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ అయిపోయి కొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ నేను ఇవాళ చేసింది ఏంటంటే ఐటీసీ యాక్చువల్గా బాగానే వర్కౌట్ అయింది నాకు. అది ఒక్కటే నన్ను సేవ్ చేసింది యాక్చువల్గా ఇవాళ ఐటీసీ, లేదంటే ఇంపాసిబుల్ అనమాట. ఇది మనం చూసారు కదా, పట్టం కూడా తక్కువ పడింది, 25 రూపీస్ పడిన తర్వాత కూడా ఆల్మోస్ట్ హాఫ్ పైకి బౌన్స్ అయిపోయింది. 10 రూపీస్ బౌన్స్ అయ్యాడు కాబట్టి నేను యావరేజ్ చేసినా కొంచెం బయటపడ్డా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ ఇవాళ కలప్రిట్ చూశారు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1614 నుంచి నిన్న రఫ్లీ ఇలా క్లోజ్ అయింది, ఇవాళ 1460 టచ్ చేశాడు కింద. సో 14 టచ్ చేశాడు. అండ్ బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నా దృష్టిలో చాలా సేఫ్ బెట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నో డౌట్ ఇప్పుడు ఇంకా అదే సేవియర్ నాకు తెలిసినంత వరకు, రేపటి నుంచి అదే సేవియర్. వాళ్ళు మ్యాక్సిమం దీన్ని కొట్టడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఎక్కువ ఇందుట్లోనే ఉంటుంది. బట్ మీరు గమనిస్తే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అనుకుంటా, 2 ఇయర్స్ నుంచో 4 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి 2020 నుంచి అంతే, ఇంకా అక్కడి నుంచి 21 నుంచి అదే రేంజ్, ఇంకా సేమ్, ఏం గ్రోత్ లేదు. ఓకే, సో సేఫ్ బెట్ అనమాట, అక్కడే మూవ్ అవుతుంది కాబట్టి. అండ్ లార్జ్ ట్విన్స్ కాబట్టి సో పెద్దగా ప్రాబ్లం ఉండదు అందుట్లో. ఓకే, ఎస్బీఐ మొత్తం మ్యానిపులేటెడ్ అయిపోయింది స్టాక్. ఎస్బీఐ ఇప్పుడు టచ్ చేయడం వేస్ట్. రేపు డెఫినెట్గా ఇవన్నీ కూడా 5-6% బౌన్స్లు వస్తాయి, కానీ ఏది సస్టైన్ అవుతుంది ఏది అవదు అనేది మనకి రేపు ఎల్లుండి కాకుండా మనకు మండే ఓపెనింగ్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఏ టు బేర్సా లేకపోతే మనకి మార్కెట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పైన అనేది. ఓకే ఫ్రెండ్స్, సో నేనైతే మట్టికి రేపు ఎల్లుండా జనరల్గా నేను స్మాలెస్ట్ చిన్న పొజిషన్స్ తీసుకుని జస్ట్ లైక్ వాచ్ చేస్తాను కంప్లీట్గా మార్కెట్ని. అండ్ ఏదన్నా ఛాన్స్ ఉంటే నేను పర్సనల్గా మట్టికి నిఫ్టీ బ్యాంక్ తీసుకుంటాను. ఓకే, ఖచ్చితంగా అదొక ట్రేడ్ అయితే తీసుకుంటాను నిఫ్టీ బ్యాంక్. ఎందుకంటే 4000 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు ఈ రేపు ఒకవేళ లక్కీగా ఇంకొక 1000 ఇనీషియల్గా పొద్దున్నే వస్తే దట్స్ ఏ బయింగ్ ఆపర్చునిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా కూడా రోజు జరగాల్సిందే. వాడు వచ్చి ఏమి సర్వనాశనం చేయడు. ఎటొచ్చి ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కంపెనీస్ కొన్ని ఉంటాయి, అవి బాగా పెర్ఫామ్ చేస్తాయి. మిగతా అపోజిషన్, అప్పుడు బీజేపీ అపోజిషన్ అవుతుంది కాబట్టి వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా కొంచెం డ్యామేజ్ జరుగుతుంది ఇనీషియల్గా, అది. ఓకే, సో లెట్ ఇట్ బి. ఇది నేను కొంచెం సమ్మరీ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.